హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్. సందర్భంగా ఉండాలి, అందులో ఉండాలి. ఇవాళ బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చారు. చూడండి మా పాపనైతే కూడల పాప ఏం చేస్తుందంటే, మా కూడల పాప ఏం చేస్తున్నాయి చూసినాం. ఇప్పటి జనరేషన్ ఎవరిని మందలే వర్షం లేదు. చీపురు అయితే పట్టింది పాపనైతే, ఇల్లు అయితే వచ్చేస్తుంది. వీడియో చార్జ్ చేయగానే పాప పని చేస్తున్నారు, అందరు గెలవాలి కదా అని చెప్పేసి పాపనైతే పని చేస్తుంది. దొంగ దొంగ అబద్ధాలు, అన్ని అబద్ధాలు రాక్షసి. బట్టలు ఇవ్వాలి, బట్టలు అన్నీ ఉన్నాయి. నాకైతే ఎక్కువ పందిరి మీద వేసారు అలవాటు బట్టలు. మేమైతే పందిరి అంటామండి, మీ సైడ్ ఏమంటారు తెలియదు. కానీ పందిరి మీద అయితే ఆకులు లేవు ప్రస్తుతానికి. అన్ని ఆకులన్నీ తీసేసుకున్నాం, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి జిబ్బు అవుతుంది కదా, వర్షానికి రాలుతాయి ఆకులు. ఇంకా స్కూల్కి అయితే వచ్చిండు. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తా. తింగర్ నా కొడుకు, తింగర్ అంతే కొడుకు. నేనైతే ఇప్పుడు బోల్ కడగాలి. ఏం చేస్తున్నావు రాజిత? కూర, కోడిగుడ్డు కూర. మరి ఇక వానికి అట్లా చెప్పాలి. మిల్మికర్ కూరనైతే పొద్దున వండింది ఉంది, తప్పడప్పు కూడా వేసిన. ఏది తింటావు అది నీ ఇష్టం. టీ తాగిరా ఫ్రెండ్స్ సాయంత్రం? మాకైతే టీ తాగే అలవాటు ఉంది సాయంత్రం. అది మాత్రం పోదు. ఏదైనా చేసుకో, పని మీద ఏదైనా పని చెప్తుంది. కానీ హైట్లో ఉండకండి, లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ కామెంట్స్, అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి. లైక్ ఇవ్వండి, ఎట్లా వచ్చిందో కూడా. అదే మాట్లాడైతే ఇక అలవాట్ల పొరపాట్లాగా అట్లనే వస్తుంది. మరి అంత నిద్రలో కూడా ఇంకా అలవరిస్తలేం, కానీ మీతో అట్లా సరదాగా అంటున్నా అంతే. కడగల బోళ్ళు తోమల చూడు, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఒక్కరు పని చేసుకోము, మేము ఉంటే ఇద్దరం చేయాలి. కొంచెం పని అయినా, ఒక గిన్నె అయినా కానీ ఒకళ్ళు దోమలు ఒకళ్ళు కడగాలి, అట్లా ఉంటుంది అన్నట్టు. పొద్దున్నైతే దోశ వేసుకున్నాం, మినపప్పు దోశ. ఇప్పుడైతే కొంచెం తింటే పిల్లలు తినరు, నేను కూడా తినా. కొంచెం అంతా తినాలి కదా, తింటేనే కదా హెల్దీగా ఉండేది లైవ్ చేయడానికి. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కదా. ఇది అందరు గోల్డ్ అని అడుగుతారు నా చైన్ అయితే. ఇది గోల్డ్ కాదండి, ఇది గోల్డ్. కాకపోతే నాకు అలవాటు చైన్ వేసుకోవడం. నేనైతే వర్షాకాలంలో చైన్ వేసుకుంటే, ఎందుకంటే సమ్మర్లో వేసుకోను, మొత్తం మెడ వాచిపోద్ది. అందుకని చెప్పేసి ఈ వర్షాకాలం వెళ్ళి చలికాలం నాకు బాగా అలవాటు అన్నట్టు. నీకు ఏదైనా ఉండాలని చెప్పేసి అందరు గోల్డ్ అంటారు. మీ నోటి దగ్గర మాత్రం ఖచ్చితంగా గోల్డ్ అయితే తీసుకోవాలి. నిజమే కదా, నిజమేనా? కనబడుతున్నామా వినబడుతున్నామా కామెంట్ చేయండి. మొత్తం యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోతుంది మాదైతే. ఇక కనబడుతున్నామా? హాయ్ హాయ్ చెప్తుంది. హాయ్, గుడ్ ఈవినింగ్. అలా ఫ్యూ మై అయితే సంపులు చూడండి. సంపులు మీన్స్ గాజులు, మేమైతే గాజులు అంటాం. అలా నల్ల కలెక్షన్ ఉంది చూడండి. అలా నల్ల కలెక్షన్ తోటి అయితే అక్కడ మోటార్ తోటి అయితే వీళ్ళు వస్తాయి. మోటారు నాకైతే తెలుగు రాదండి కరెక్ట్. నత్తి ఉన్నది చెప్పుకోవాలా, లేని అంత పెద్ద చేసి ఎక్కడనైతే ఒక్కడ పెట్టుకుందాం కెమెరా. డొల్ల అవుతుంది. మనం తప్పు చేసిన ఇప్పుడు ఇక్కడ వీడియోలోనైతే. నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, డొల్ల అన్నట్టు. అలా తెలుగు కూడా ఏం రాదు, తెలుగు కూడా డొల్లనే. నత్తి అందుకే ఒక్కొక్క అక్షరం ఉన్నది చెప్పుకోవాలి, అదే పోతుంది. సాయంత్రం టీ తాగే అలవాటు ఉందండి మాకైతే. సాయంత్రం టీ తాగే అలవాటు ఉంది ఖచ్చితంగా. టీ లేకపోతే మాత్రం ప్రతి ఒక్క వీడియో చెప్పుకుంటూ నచ్చింది. టీ అనేది మంచి అలవాటు. కొంతమందికి నాట్లాంటి వాళ్ళకి మంచి అలవాటు, ఇక కొంతమంది పడిన వాళ్ళకి ఇచ్చేది అలవాటు అంటారు. కొన్ని అలవాటు ఉంటాయి అట్లా కొందరికి. ఇంకేంటి ఇక బోల్ దమ్ముకొని టీ తాగడం మంచిది. టీ తాగడం అయితే చెక్క చెప్పలేదా, సేఫ్టీ. అయితే ఇది పని చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి పోయి మార్కెట్కి పోవాలి. మార్కెట్కి వచ్చి మళ్ళీ వంట చేయాలి. మళ్ళీ లైవ్ పెట్టాలి. లైవ్ పెట్టి
మళ్ళీ లైవ్ ఉండాలి. లైవ్ ఉన్నాక మళ్ళీ లైవ్ అయిపోయినాక మళ్ళీ పిల్లలకు పట్టియాలి, మళ్ళీ మేము పట్టించుకోవాలి, మేము తినాలి. ఈరోజు మళ్ళీ వాళ్ళకి పెద్దనే ఉంటుంది పని. ఇక రొటీన్ అంటే తప్పదన్నట్టు చేస్తూనే ఉండాలి. హౌస్ వైఫ్ అంటే అంతే ఉండాలి. ఇంట్లో పని చేసినా కానీ ఇంట్లో పని ఓడవది. నా భాష కొంచెం ఏమైనా మీకు అర్థం కాకపోతే చెప్పండి, కామెంట్ చేయండి. మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తా మీకోసం. ఓకేనా గాయ్స్? హలో గాయ్స్ అంటారు. నాకు హలో గాయ్స్ అన్నారు, ఏదన్నారు మనకి షూటే కావా వర్క్స్. చెరొక్క పని చేసుకుంటే తొందర అవుతుందని అయితే మేమైతే ఇంకా పని చేసుకున్నాం. ఇట్లా ఇద్దరం కలిసి వదినాడు బిడ్డలం అన్నది చెప్పడానికి వదినాడు బిడ్డలం వరుసగా కానీ ఇద్దరం అక్క ఇళ్ళ లెక్క ఉంటాం. ఇక చెప్పుకుంటే ఇక మా డప్పు మేము కొట్టుకున్నట్టు ఉంటుంది కానీ అట్లా ఉంటుంది మాతో. ఏమంటావు? నేనైతే అట్లా అనుకుంటాను. నువ్వేమనుకుంటున్నావు? నీ మాటలు ఏమున్నదో నా మీద, ఏమున్నదో నీ మాటలు. మరి ఏమన్నా ఉంటే పుల్ల చెప్పి ఇప్పుడే ఫ్రెండ్స్ నాకు ఆమె మీద కోపం ఉంది, చాలా ఉంది. అట్లేం లేదు, జోక్స్ అంటున్నా. నేను ఇంకా మాట్లాడతలే కదా, ఏదైనా ఒకటి అంటా ఉంటే ఆమె కోపం వస్తే మాట్లాడతాను. ఆమె మంచిగా మాట్లాడమంటే మాట్లాడాలి. రెచ్చగొట్టి మాట్లాడించుకోవడం అంటే ఇదే ఉంటుంది ఇక. లేదంటే మంచిగా మాట్లాడితే ఏంటి చెప్పంటే ఏం చెప్పాలంటే అదే కొంచెం కొంచెం చేసిందా ఇప్పుడు ఎట్లా మాట్లాడింది. ఇప్పుడు వేరే ఇంకేమైనా అప్పుడు అన్నం నువ్వే పరిస్థితి కదా అక్కడ నువ్వే వారేసావు అన్నం మొత్తం అంగడి చేస్తుంది ఇంట్లో. అంత అంగడంతా వేసినాడు తెలిసిన అంగడి అన్నం నేను కాదు సార్ చూసినావా? ఏదైనా ఉంటే అంతే చేసినామా చెప్పినామా అంతవరకే మాట, ఇక వేరే మాట్లాడమాట అట్లా ఉంటుంది. ఇక ఎట్లా ఉన్నాయి ఇక నాకు ఒక చిన్నపిల్ల లెక్క నమ్మిందన్నగా కోరికన తీసుకొని ఏదన్నగా నమ్ముకుంటా పోతా. ఇక కోపం కొంచెం నేనే కొంచెం మంచి అని